నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. రచయితలు ఎస్ఆర్ మూర్తి గారు, బుర్రా విజయశేఖర్ గారు రచించిన యువ కెరటం అనే పుస్తకం నుంచి సేకరించిన అంశాలను మీకు వరుసగా అందిస్తున్నాం. రచయితలకు మా యొక్క కృతజ్ఞతలు. గత ఎపిసోడ్లో రాజారెడ్డి కుటుంబం క్రైస్తవ మతం తీసుకోవడానికి కారణం ఏమిటి అనే విషయాన్ని చర్చించుకున్నాం. ఆ తరువాత ఆ కుటుంబం పులివెందులకు ఎలా వలస వచ్చింది, ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలను ఈ ఎపిసోడ్లో చర్చించుకుందాం. అయితే ఊళ్ళో ఉన్నప్పటికీ బహిష్కరణ పరోక్షంగానైనా కొనసాగుతూనే వచ్చింది. బావిలో నీళ్లు తోడుకోనివ్వలేదు. పని వాళ్ళెవ్వరూ వాళ్ళ ఇంట్లో పని చేయకూడదనే నిబంధన విధించారు. పరిస్థితి చాలా ఇబ్బందికరంగా తయారైంది. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో వెంకటరెడ్డి కుటుంబం ఊరు వదిలి వెళ్ళిపోవటమే మేలన్న నిర్ణయానికి వచ్చింది. ఏమైతేనేం బలపనూరుకు వీడ్కోలు చెబుతూ 1933లో ఈ కుటుంబం పులివెందులకు వలస వచ్చింది. అక్కడే కొంత పొలం కొనుక్కొని స్థిరపడిపోయింది. ఇక కుటుంబం మొత్తం క్రైస్తవ మతం స్వీకరించింది. అలా వెంకటరెడ్డి కుటుంబం పులివెందులకు రావటమే వైఎస్ కుటుంబ చరిత్రలో ఒక కీలకమైనటువంటి మలుపు. వ్యవసాయం ఆదాయం మొత్తం కుటుంబానికి సరిపోకపోవడంతోనే వెంకటరెడ్డి తన పెద్ద కొడుకు పెద్ద కొండారెడ్డిని వెంట పెట్టుకుని అప్పట్లో మైసూర్ రాష్ట్రంలో జోగ్ జలపాతం ప్రాంతానికి వెళ్ళారు. 4 ఏళ్ల పాటు అక్కడే కాంట్రాక్టులు నిర్వహిస్తూ వచ్చారు. అయితే ఆస్మా కారణంగా వెంకటరెడ్డి పులివెందులకు వచ్చేశాడు. పెద్ద కొండారెడ్డి మాత్రం అక్కడే ఉంటూ కాంట్రాక్ట్ పనులను కొనసాగించాడు. కాంట్రాక్టర్గా కడప జిల్లాలో వెంకటరెడ్డి చాలా నిర్మాణాలు చేపట్టాడు. ఆసుపత్రులు, స్కూళ్ళు, ప్రార్థనా మందిరాలు కట్టాడు. జమ్మలమడుగు క్యాంబెల్ ఆసుపత్రి భవనం, పులివెందుల ప్రభుత్వ హాస్పిటల్ భవనం, ప్రార్థనా మందిరం, కడపలో టీచర్ ట్రైనింగ్ భవనం, గుత్తి హై స్కూల్ భవనంతో పాటు అనేక పీడబ్ల్యూడి పనులు పూర్తి చేశాడు. ఆయన నిజాయితీ గల కాంట్రాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. ఆ నిర్మాణాలు ఎప్పటికీ చెక్కు చెదరకపోవడమే ఆ నిజాయితీకి, నిబద్ధతకు, నాణ్యమైన పనికి నిదర్శనమని ఈ పనులన్నిటిలో ఆయన కొడుకులు చిన్న కొండారెడ్డి, రాజారెడ్డి చేదోడు వాదోడుగా ఉండేవారు. అనేక క్రైస్తవ మిషనరీలతో వెంకటరెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉండేవి. క్రైస్తవ కవులుగా పేరు మోసిన పురుషోత్తమ చౌదరి, పులిబాక జగన్నాథం లాంటి వాళ్ళతోనూ ఆయనకు సాన్నిహిత్యం ఉండేది. అందుకే వాళ్ళ ప్రభావం కూడా ఆయన మీద చాలా ఉండేదని చెబుతారు. సాహిత్యం పట్ల ఆయనకు చిన్నప్పటి నుంచి ఉన్న ప్రేమాభిమానాలు, అందులో అభినవేశం కారణంగా అనేక సీస పద్యాలు కూడా రాసేవారని ఈ తరం వారు కూడా చెప్పుకుంటారు. అలా క్రైస్తవ మతంలో కొనసాగుతూ 1959 జనవరి 30న ఇడుగురి సన్నింటి వెంకటరెడ్డి కన్నుమూశారు. మొత్తం ఆయన సంతానం 10 మందిలో 5గురు కొడుకులు, 5గురు కూతుళ్ళు. వాళ్లలో పెద్ద కొడుకు పెద్ద కొండారెడ్డి కాంట్రాక్ట్ పనులకు చేదోడు వాదోడుగా ఉండటానికి జోగు వచ్చిన తరువాత కొంతకాలం అలా కర్ణాటకలోనే ఉండి ఆ తరువాత మనసు మార్చుకుని తండ్రి దగ్గరికే వచ్చాడు. ఆయనకు 3 కొడుకులు, 1 కూతురు. తండ్రి కంటే ముందే 1948లోనే చనిపోయాడు. వెంకటరెడ్డి రెండో కొడుకు చిన్న కొండారెడ్డి కూడా కాంట్రాక్ట్ పనుల్లో తండ్రికి అండగా నిలిచాడు. ఆయనకు 6గురు కొడుకులు, 5గురు కూతుళ్ళు. 1 కూతురు డాక్టర్ సుగుణమ్మ, ఆమె డాక్టర్ ఈసీ గంగిరెడ్డిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరూ పులివెందులలో నర్సింగ్ హోమ్ ఏర్పాటు చేసుకుని పేదలకు వైద్య సేవలు అందిస్తూ వచ్చారు. వాళ్లకు 2 పిల్లలు, దినేష్, భారతి. తర్వాత కాలంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డిని పెళ్లి చేసుకున్న భారతి ఈవిడే. వెంకటరెడ్డి మూడో కొడుకు ప్రభుదాస్ రెడ్డి. ఆయన అసలు పేరు వెంకట నారాయణ రెడ్డి. క్రైస్తవంలోకి వచ్చాక అలా పేరు మార్చుకున్నారు. 9వ తరగతిలోనే చదువు మానేశాడు. పెళ్ళయ్యాక భార్య పద్మతో కలిసి మత ప్రచారం పూర్తి కాలం వెచ్చించారు. కొంతకాలం బళ్ళారిలో ఉండి ఆ తర్వాత నంద్యాలలో స్థిరపడ్డారు. వీళ్ళకు 5గురు కూతుళ్ళు, అందరూ మంచి స్థితిలో స్థిరపడ్డారు. 4 కొడుకు రాజారెడ్డి రెండో ప్రపంచ యుద్ధం కాలంలో వైమానిక దళంలో చేరాడు. ఆయన బర్మాలో కూడా పనిచేశారు. ఆ విధంగా కుటుంబానికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉండేవాడు. బాగా చదువుకుని సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉన్న జయమ్మను పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు 5గురు కొడుకులు, 1 కూతురు. కొడుకుల్లో పెద్దవాడు జార్జి రెడ్డి. ఆ తర్వాత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి, సుధాకర్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి. ఒకే కూతురు విమలమ్మ. రాజకీయ ప్రత్యర్థుల చేతుల్లో 1998లో రాజారెడ్డి హత్యకు గురయ్యారు. జయమ్మ 2026లో హైదరాబాద్లో కన్నుమూశారు. అయితే రాజారెడ్డి మొదటి నుంచి వ్యాపార వ్యవహారాల్లో చురుగ్గా ఉండేవారు. తండ్రి కాంట్రాక్టులతో
పాలు పంచుకునే స్థాయి నుంచి మైనింగ్ లీజు దాకా వచ్చారు. ఆ కోడూరు మండలం మంగంపేటలో బైరటెస్ నిల్వలు చాలా ఎక్కువగా ఉండేవి. సీజా 1925 నాటికే అక్కడ మైనింగ్ కార్యకలాపాలు మొదలయ్యాయి. కానీ మొదట్లో బైరటెస్కి పెద్దగా మార్కెట్ ఉండేది కాదు. 1970లో పెట్రోలియం రిఫైనరీలో దీన్ని విస్తృతంగా వాడుకోవచ్చునని తేలిన తరువాతనే విపరీతమైన డిమాండ్ వచ్చింది. అప్పటి వరకు కాంట్రాక్టర్లకు ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక ఇంజనీర్ మీద చేయి చేసుకున్నందుకు ఆయనను బ్లాక్ లిస్ట్ చేసినట్టు ప్రచారం జరిగింది. అదేవిధంగా ఆ ప్రక్క డిఎన్ రెడ్డిగా అందరూ పిలిచే దేవిరెడ్డి నాగిరెడ్డితో విభేదాలు ఉండేవని చెబుతారు. ఎకనామికల్ అండ్ పొలిటికల్ వీక్లీ 2004 జూన్ 12 సంచికలో ఇలా రాసింది: స్వతంత్రం వచ్చిన తొలినాలలో పులివెందులలో డిఎన్ రెడ్డిగా అందరూ పిలిచే దేవిరెడ్డి నాగిరెడ్డి అనే భూస్వామి ఆధిపత్యం సాగుతుండేది. ఆయన రైస్ మిల్ యజమాని కూడా. కొంతకాలం జడ్పీ చైర్మన్గా, కొంతకాలం ఎంపీగా కూడా పనిచేశారు ఆయన. వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డి ఆయనతో తలపడడానికి సిద్ధమయ్యారు. ఆ తర్వాత శక్తివంతుడైన తన కొడుకు రూపంలో ఆ వారసత్వాన్ని రాజారెడ్డి కొనసాగించారు. తనంటే జనం ఎంతగా భయపడాలో ఒక సంఘటన ద్వారా రాజారెడ్డి నిరూపించుకున్నారని అక్కడికి ప్రజలు 50 ఏళ్ళు గడిచినా కూడా ఎప్పటికీ చెప్పుకుంటారు. పులివెందులలో ఎరుకుల నివాసం ఉండే ఒక మోస్తరు కాలనీ ఉండేది. వాళ్ళలో కొంతమంది మరీ అరాచకంగా ఉండేవారు. వాళ్ళ పట్ల కాస్త చులకన భావం ఉండేటప్పటికీ వాళ్ళంటే అగ్రవర్ణాలకు కూడా భయం ఉండేవారు. అదే సమయంలో డిఎన్ రెడ్డి వాళ్ళను తన ప్రయోజనాల కోసం వాడుకునేవారనే ప్రచారం కూడా ఉంది అక్కడ. ఒకరోజు వాళ్ళలో ఒకడైన ఓసన్న అనే వ్యక్తి బజారులో నడుస్తూ వెళుతూ ఒక రెడ్డి కుల మహిళ మెడలో నగలు దొగిలించేందుకు ప్రయత్నించాడు. ఆమె అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అందరి దృష్టి అటువైపు మళ్ళింది. ఆమె తన భార్య అని, తనకు ఎదురు తిరుగుతుందని తెలివిగా సమాధానమిచ్చి తప్పించుకోబోయాడు. కానీ అతడు చెబుతున్నది అబద్ధమని అందరూ గ్రహించే లోపే అక్కడి నుంచి జారుకున్నాడు. ఆ తరువాత రాజారెడ్డి అతన్ని దొరకబుచ్చుకొని బహిరంగ ప్రదేశంలో లాక్కొచ్చి అతని సజీవ దహనం చేశాడని చెబుతారు. ఈ ఘటన రాజారెడ్డి పేరు వింటే వణికిపోయే పరిస్థితి తెచ్చింది. అక్కడే పేరు మోస్తున్న నాయకులతో ఆయన గొడవ పడే సందర్భాల్లో ఆయన వెంట ఉండడానికి చాలా మంది మొగ్గు చూపారు. మొత్తానికి ఆ ప్రాంతంలో తన ఆధిపత్యం చాటుకోగలిగారు. కడప జిల్లాలో విలువైన బైరటిస్ ఖనిజాలు ఉన్నాయి. ఒకప్పుడు అది ఖరీదైన ఖనిజం కాదు. మైనింగ్ లీజ్ పొందిన వారిలో బలిజ కులస్తుడైన వెంకట నరసయ్య ఒకరు. రాజారెడ్డి చిన్నపాటి భాగస్వామిగా సూపర్వైజర్గా పనిచేశారు. పనివాళ్లను సమర్థవంతంగా అదుపులో ఉంచగలడని భావించటం వల్లనే వెంకట నరసయ్య ఆ అవకాశం ఇచ్చినట్లు చెబుతారు. సుమారుగా 1970-80లలో మధ్యలో బైరటిస్కు చమురు శుద్ధి కర్మాగారాల్లో గిరాకీ ఉన్నట్లుగా బయటపడింది. దాని ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ మైనింగ్ లీజు తనకు వదిలేసి వెళ్ళమని వెంకట నరసయ్యకు రాజారెడ్డి తెగేసి చెప్పారు. ఒక ప్రముఖ నాయకుడు, రచయిత ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం నడిపారు. ఆ ప్రతిపాదన ప్రకారం వెంకట నరసయ్య 11 లక్షలు తీసుకొని మైనింగ్ లీజు రాజారెడ్డికి వదిలేసి వెళ్ళాలి అంటే వెంకట నరసయ్య ఒప్పుకోలేదు. అందుకు ఆయన హతమయ్యాడు. మైనింగ్ లీజు వైఎస్ రాజారెడ్డి సొంతమైంది అని కొంతమంది ఒక కథను ప్రచారం చేస్తుంటే మరికొంతమంది వేరే విధంగా చెబుతూ ఉంటారు. రాజారెడ్డి వ్యాపార జీవితంలో కీలకమైన మలుపుగా చెప్పుకునే మంగమ్మపేట బైరటిస్ గనుల యాజమాన్యం విషయంలో మరో కథ ప్రచారంలో ఉంది. గని యజమాని వెంకట నరసయ్యకు లేబర్ కాంట్రాక్టర్ అవసరమైనప్పుడు రాజారెడ్డి గురించి తెలిసి పనివాళ్లను అదుపులో పెట్టి పని చేయించగలిగాడనే నమ్మకంతో వెంకట నరసయ్య ఆయనకు ఆ పని అప్పగించాడంటారు. అలాంటి సూపర్వైజర్కు ఆ రోజుల్లో డబుల్ పేమెంట్ ఉండేది. అంటే కార్మికులకు 5 రూపాయల వేతనం ఉంటే సూపర్వైజర్కు 2 రెట్లు కలిపి 15 రూపాయలు ఇచ్చేవారు. రాజారెడ్డి సమర్థవంతంగా పనిచేయడం, లాభాలు బాగా వస్తుండడంతో జీతం కాకుండా లాభాల్లో వాటా ఇవ్వటానికి వెంకట నరసయ్య ఒప్పుకున్నాడు. కోడూరులో దస్తావేజులు రాయడం తెలిసిన ఒకే ఒక వ్యక్తి బంగారు సుబ్రహ్మణ్యం. ఆయన దగ్గరకు వెళ్ళి రాజారెడ్డి ఒప్పంద పత్రం రాయించుకొస్తే వెంకట నరసయ్య సంతకం పెట్టారు. నెల రోజులు గడిచాక ఒప్పందం ప్రకారం లాభాల్లో వాటా కోసం రాజారెడ్డి పట్టుబట్టారు. తాను సంతకం చేసిన డాక్యుమెంట్లో పొరపాటు దొల్లిందంటూ వెంకట నరసయ్య కోర్టుకు వెళ్లారు. ఆ కేసు విచారణకు హాజరై వస్తున్న సమయంలోనే ఆయన దారుణ హత్యకు గురయ్యారు. రాజారెడ్డి కొనుగోలుకు ప్రయత్నించారా, అక్రమంగా లాక్కున్నారా, ఒప్పుకున్న వాటా అడిగితే వెంకట నరసయ్య మాట మార్చారనే విషయం ఎలా ఉన్నప్పటికీ ఆ సమయంలో వెంకట నరసయ్య హత్యకు గురి కావటం వల్ల అనుమానం రాజారెడ్డి వైపు మళ్ళింది. రాజారెడ్డి, ఆయన పెద్ద కొడుకు జార్జిరెడ్డి సహా మొత్తం 6 మీద కేసు నమోదైంది. ఏమైనప్పటికీ వెంకట నరసయ్య కుటుంబీకులు ఇద్దరూ ఇప్పటికీ వైఎస్ కుటుంబీకుల వ్యాపారాలు,
వ్యవహారాలు చూసుకుంటూనే ఈ రోజుకి ఉపాధి పొందుతున్నారనేది వాస్తవం. తన మీద వచ్చిన అభియోగాలతో సంబంధం లేకుండా కుటుంబీకులను ఆదుకున్నారు. మీరు మా ఛానల్లో రాజారెడ్డి చరిత్రను చివరి వరకు చూస్తున్నందుకు కృతజ్ఞతలు. మా తరువాత ఎపిసోడ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి తొలి రోజుల్లో ఎలా ఉండేది అనే విషయాన్ని చర్చించుకుందాం.